అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కంప్లైంట్ కాపీ. ఆ రోజు నాగార్జున ఏం కంప్లైంట్ చేశారు, ఆ కంప్లైంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయో ఒకసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. May it please your honor antune it is respectfully submitted that the complaint is not just a household name in Indian cinema but a prominent personality in the Telugu film industry with an esteemed career spanning nearly 4 decades. అంటే దాదాపుగా 40 ఏళ్లుగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ 1, 2, 3, 4 పాయింట్స్ సంబంధించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ ప్రస్తావించారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు, అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూస్తే ఇక్కడ 5th పాయింట్ నుంచి ఉంది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ద కంప్లైంట్ ఫ్యామిలీ మచ్ లైక్ ది కంప్లైంట్ హిమ్సెల్ఫ్ ఎంజాయ్స్ immense reputation and respect in the eyes of public. The complaint's son Naga Chaitanya is a successful and acclaimed actor in Telugu film industry, continuing the family proud legacy in cinema. The Akkineni family is widely regarded for its contribution to Indian cinema, with generations of actors commanding admiration and respect. Additionally, Naga Chaitanya's former spouse Samantha is a celebrated actress with a significant following and an అక్కడ రెప్యుటేషన్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్న ఓన్ రైట్ అంటూనే ఆల్దో దే మ్యారేజ్ ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ అంశాన్ని నేను ఒకసారి నొక్కి ఒక్కడినిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్దో దేర్ మ్యారేజ్ solemnized in the year 2017 and widely covered by the media ended in a divorce due to personal differences in the year 2021. Both individuals continue to be respected for their professional accomplishments and maintain a dignified public image. The family's stature in the public eye remained undiminished, further enhancing the complaint's standing as a revered figure in Indian cinema. వాళ్ళిద్దరూ పెళ్లి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూనే, అలాగే వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన అంశాన్ని, అంటే వాళ్ళిద్దరూ ఇద్దరు అంగీకారంతోనే ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న అంశాన్ని దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక as such it is submitted that a complaint and his family enjoys immense respect and admiration from his peers, fans and the public at large. His రెప్యుటేషన్ అంటే ఆ 6th పాయింట్ అందుకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడి నుంచి 7th పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ కంప్లైంట్కి సంబంధించి కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా 7th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద అక్యూజ్డ్ శ్రీమతి కొండా సురేఖ is a well-known political figure and currently serves as the Minister for Forests, Environment and Endowment in the Government of Telangana అనే అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ, ఆ తర్వాత 8వ పాయింట్కి సంబంధించి ఒరిజినల్ స్టేట్మెంట్ ఇన్ తెలుగు అనే అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏమన్నారు, కంప్లైంట్లో ఏమని అంశాలను అక్కడ పేర్కొనడం జరిగింది అనేది ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది నా వ్యాఖ్యలు కాదు. ఇక్కడ కంప్లైంట్లో మంత్రి కొండా సురేఖ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అదే వ్యాఖ్యలని తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కోట్ చేయడం జరిగింది. ఏమన్నారు అనేది నేను మీకు ఇక్కడ కోట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ను కూలగొట్టొద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే చెబితే వింటే విను, లేకపోతే వెళ్ళిపని విడాకులు ఇచ్చారంటే కోట్ చేశారు. తన కంప్లైంట్ కాపీలో ఏం జరిగింది, మంత్రి కొండా సురేఖ ఏమన్నారు, ఆ స్టేట్మెంట్ని ఇక్కడ తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పొందుపరిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ కాపీకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాటిలో ప్రస్తావించిన పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్స్ చూసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈరోజు. ఇటు మీరు చూడొచ్చు, నాగార్జున, అమల, నాగ చైతన్య వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందు నాగార్జున ట్వీట్ చేశారు. ఆ రోజు నాగార్జున ట్వీట్ చేసిన తర్వాత అమల ఏకంగా బర్స్ట్ అయ్యారనే చెప్పుకోవాలి, ఫైర్ అయ్యారనే చెప్పుకోవాలి. ఒక రాక్షసి సమానంగా ఆమె పోలుస్తూ చేసిన ట్వీట్ అమలైనా చేశారు ఈ ట్వీట్ అనే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సో అటువంటి సినారియో. ఆ తర్వాత నాగార్జున చేసిన ట్వీట్ని రీపోస్ట్ చేశారు, ఆయన రీట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా పోస్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు
అక్కినేని కుటుంబం నాంపల్లి కోర్టుకు వెళ్ళింది. తమ స్టేట్మెంట్ని అక్కడ రికార్డ్ చేయబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ప్రెసెంట్ ఎగ్జాక్ట్గా నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు. నాంపల్లి కోర్టు దగ్గర దాదాపుగా అరగంట కావస్తోంది. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అక్కినేని నాగార్జున కుటుంబం. పెట్రీషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, దాదాపుగా అరగంట కావస్తోంది. ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది స్టేట్మెంట్ రికార్డ్? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ప్రస్తుతం హాఫ్ అన్ అవర్ అయినప్పటికీ కూడా మరొక హాఫ్ అన్ అవర్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రోప్స్ కూడా సిద్ధం చేస్తారు. ఒకసారి చూడొచ్చు, అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. మనం ఒకసారి చూడొచ్చు, అంటే ఎటువంటి వాళ్ళు ఫ్యాన్స్ వచ్చారు కాబట్టి ఫ్యాన్స్ టీవీలో చూసి కానీ లేకపోతే ఈ ప్రస్తావన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఉదయం నుంచి కూడా ప్రజలు ఇక్కడనే ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా రోప్స్ అనేది పూర్తిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఉన్నారు. లోపల టాస్క్ ఫోర్స్ పోలీసులే కాకుండా నాగార్జున నాగ చైతన్యకి సంబంధించిన ప్రైవేట్ బౌన్సర్స్ కూడా ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. అంటే ఫ్యాన్స్ అందరూ కూడా నాగార్జున చూడాలి అంటూ చాలా మంది రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో స్టేట్మెంట్ అంటే ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఏ స్టేట్మెంట్లో ఏం పేర్కొన్నారు, దాని తర్వాత దాంట్లో ఎటువంటి సంచలనమైన విషయాలు అతను ఆ స్టేట్మెంట్లో చెప్పారు. అదేవిధంగా మనం చూసుకుంటే కూడా ఒక్కసారి చూసుకుంటే కూడా నాగార్జున స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారబోతుందని తెలుస్తుంది. కొండా సురేఖ అపాలజీ చెప్పినప్పటికీ కూడా వి విల్ నాట్ టాలరేట్, అంటే సినిమా ఇండస్ట్రీ పైన ఇటువంటి పర్సనల్ ఎలిగేషన్స్ వేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం టాలరేట్ చేయదు అంటూ సర్వదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు యూనిటీగా ఉంది. అంటే ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మహిళగా మరో మహిళ పైన మహిళ కుటుంబం పైన ఎలా చెప్తుందంటే ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా ఎలిగేషన్స్ అనేది ఇప్పుడు కాన్గా మారింది. ఈజీ ఎలిగేషన్స్ చాలా మొత్తం మీద స్ప్రెడ్ అవుతుంది. ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే నాగ చైతన్య, అక్కినేని అమల మరియు నాగార్జున ఎక్స్క్లూజివ్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూసినట్టయితే విజువల్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 30 నిమిషాలు అవుతుంది. మరో 30 నిమిషాలు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టు అయితే కూడా భారీగా జనాలు వచ్చారు. మనకి ఇక్కడ రోప్స్ సిద్ధం చేయడం జరిగింది. అంటే కార్ ని ఈజీగా పాస్ అవుట్ చేయడానికి పూర్తిగా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఫ్యాన్స్ ఎవరైనా అసోసియేషన్స్ చేరుకున్నాయా? వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేయడం జరుగుతోందా పెట్రీషియా అక్కడ? ఎస్, ఒకవైపు చూసుకుంటే కూడా జడ్జి ముందు కేటీఆర్కి ఇష్యూస్ ఉంటే కొండా సురేఖ కేటీఆర్ ఇద్దరు చూసుకోవాలి కానీ మరి మమ్మల్ని ఎందుకు లాగారంటూ జడ్జి ముందు అంటే మెజిస్ట్రీ ముందు నాగార్జున స్టేట్మెంట్ ఇస్తున్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అసలు ఇప్పటికే కొండా సురేఖ పైన క్రిమినల్ కేసెస్ మరియు డీఫర్మేషన్ కేసులు అయితే అయ్యారు. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రావద్దు అంటూ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మేమంటూ నాగ చైతన్య చెప్తున్నారు మరియు నాగార్జున చెప్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే కొండా సురేఖ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నిప్పుల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అమల కూడా చెప్తుంది, ఒక ఆడ మహిళ ఉండి మరో మహిళ మీద కుటుంబ సభ్యుల మీద ఎలా ఆరోపణలు వేస్తారు, ఒక రాక్షసి మాదిరి ప్లాట్ఫామ్ మీద అంటే ఒక మీడియా ప్లాట్ఫామ్ మీద వచ్చి నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయిన న్యూస్ ఇది. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ మెజిస్ట్రేట్ ముందు చెప్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే చూస్తుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంటే కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూ పొలిటికల్ ఎజెండాగా చూడాలి కానీ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడడం అది ఎక్కడి వరకు కరెక్ట్, అది కూడా ఇంట్రెస్టింగ్ గా పెట్రీషియా ఇంతవరకు అమల ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసిన అటువంటి సినారియో లేదు. కానీ ఒక్కసారిగా ఆ రోజు ఆమె చేసిన ట్వీట్, ఒక్కసారి ట్వీట్ నేను కోట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ ట్వీట్ ఏమన్నారనేది వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్ టర్న్డ్ ఇంటూ ఎ డెమన్ కన్సిడరింగ్ evil fiction allegations preying on decent citizens as the fuel for political war. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎందుకంటే తను చేసిన స్టేట్మెంట్ ఇక్కడ ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నారు కాబట్టి ఈ అంశాలను ప్రస్తావించే అక్కడ అవకాశం కావచ్చు, ఆ సినారియో మనకు అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.